భూటాన్ అంతా కలిపి 10 లక్షల జనాభా కూడా లేని చిన్న దేశం. కానీ 300 కోట్ల జనాభా ఉన్న రెండు దేశాలకు అత్యంత కీలకం. ఆ రెండు దేశాల్లో ఒకరి వైపు భూటాన్ నిలిస్తే మరో దేశపు భద్రత రిస్క్లో పడటం ఖాయం. ఆ రెండు దేశాల్లో ఒకటి ఇండియా అయితే రెండోది చైనా. భూటాన్ ఎంత కీలకమో తెలిసిన డ్రాగన్ కొన్నేళ్లుగా నయానో భయానో ఆ దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది సాధ్యపడలేదు. తాజాగా నేపాల్ను తన దారికి తెచ్చుకోవటంతో ఇండియా యాక్షన్ మార్చింది. భూటాన్తో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఇంతకు భారత రక్షణకు భూటాన్ ఎందుకంత కీలకం? తాజా ఒప్పందాలతో చైనాకిస్తున్న మెసేజ్ ఏంటి? భారత్ భూటాన్ దేశాల మధ్య కీలక ఒప్పందాలు. 5 రంగాలపై పరస్పర సహకారానికి అగ్రిమెంట్. భారత రక్షణలో భూటాన్ పాత్ర ఎందుకంత కీలకం? డోక్లాం ట్రై జంక్షన్ పేరుకు భూటాన్ ప్రాంతమే అయినా మన దేశ భద్రతకు అత్యంత కీలక ప్రాంతం. ఈ ప్రాంతంపై ఎప్పుడో డ్రాగన్ కన్ను పడిందే. భూటాన్ నుంచి డోక్లాంను తన ఆధీనంలోకి తెచ్చుకొని మన దేశ భద్రతకు సవాల్ విసరాలని జిన్పింగ్ చెయ్యని కుట్ర అంటూ లేదు. అది కూడా ఇప్పుడు మొదలైంది కాదు. దశాబ్దాలుగా దాని ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భూటాన్ కూడా డోక్లాం ప్రాంతం కోసం పెద్ద పోరాటమే చేస్తోంది. ఈ పోరాటానికి భారత్ మద్దతిస్తూ వస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనా గతేడాది డోక్లాంపై ఏదో ఒకటి తేల్చేద్దామని భూటాన్కు చెప్పటం, భూటాన్ విదేశాంగ మంత్రి బీజింగ్ వెళ్లి చైనీస్ కౌంటర్ వాంగ్యీతో చర్చించడమూ జరిగింది. దీంతో ఆ రెండు దేశాల సరిహద్దు వివాదాలకు చర్చల ద్వారా ఫుల్ స్టాప్ పడుతుందనే అంతా భావించారు. కానీ భూటాన్ రాజు వాంగ్చుక్కు మాత్రం ఆ నమ్మకం కలగలేదు. చైనాతో చర్చలు జరిగిన 10 రోజుల వ్యవధిలోనే భారత పర్యటనకు వచ్చారు. 8 రోజుల పాటు మన దేశంలో పర్యటించి వెళ్లారు. ఈ పరిణామం తర్వాత చైనా అసలైన కుట్ర బయటపడింది. బెయిల్ కెన్పోజోంగ్ చరిత్రపరంగా ఇది భూటాన్కు అత్యంత కీలకమైన ప్రాంతం. ఇంకాస్త డీటెయిల్గా చెప్పాలంటే ఈ ప్రాంతం భూటాన్ రాజకుటుంబీకుల ఆస్తి. అలాంటి ప్రాంతంలో డ్రాగన్ చేస్తున్న కుట్రేంటో తెలుసా? టౌన్షిప్ల నిర్మాణం. అవును, మీరు విన్నది నిజమే. భూటాన్ రాజు భూముల్ని కబ్జా చేస్తున్న బీజింగ్ అక్కడ ఏకంగా టౌన్షిప్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన శాటిలైట్ ఫోటోలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. దీనిపై యూనివర్సిటీ ఆఫ్ లండన్కు చెందిన ఎస్ఓఏఎస్ ప్రొఫెసర్ రాబర్ట్ బార్నెట్ స్పందించారు. భూటాన్లోని చారిత్రక ప్రదేశంపై చైనా ప్రతినిధులు అనుమానాస్పద ప్రకటన చేశారని, బలహీనమైన పొరుగుదేశం కావటంతో స్పందించటానికి పరిమిత అవకాశాలు మాత్రమే దానికున్నాయని చెప్పినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించటానికి భారత్లోని భూటాన్ ప్రతినిధి జనరల్ వెట్సోప్ నాంగ్యల్ నిరాకరించారు. చర్చలు జరుగుతున్న వాటిపై బహిరంగ ప్రకటనలు చేయటం తమ ప్రభుత్వ విధానాలకు విరుద్ధమన్నారు. ఈ మెతక వైఖరే చైనాకు అస్త్రంగా మారుతోంది. నిజానికి 4 ఏళ్ల క్రితం నాటి శాటిలైట్ ఫోటోలతో పోలిస్తే బెయిల్ కెన్పెజోంగ్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ భారీ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. లోయల్లో కూడా నిర్మాణాలున్నాయి. భూటాన్ రాజకుటుంబం పూర్వీకుల వారసత్వం ఈ పర్వతాల్లోనే ఉంది. కానీ చైనాను ఆపేంత శక్తి భూటాన్ ప్రభుత్వానికి లేదు. ఈ ఏడాది మొదట్లో జకరలుంగ్ లోయలో చైనా చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి శాటిలైట్ ఫోటోలు కూడా విడుదలయ్యాయి. ఓవైపు సరిహద్దు వివాదంపై భూటాన్తో అధికారికంగా చర్చలు జరుపుతూ, మరోవైపు ఆ దేశ భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ చైనా ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది. భారత చైనా సైనికుల మధ్య 2017లో తీవ్ర సైనిక ప్రతిష్టంభన నెలకొన్న డోక్లాం సరిహద్దులోని భూటాన్ భూభాగంలో కట్టడాలను చైనా చురుగ్గా కొనసాగిస్తూ పెద్ద సంఖ్యలో ఇళ్లను నిర్మిస్తోంది. మరోవైపు డోక్లాం విషయంలో భూటాన్కు మోడీ సర్కార్ మద్దతుగా నిలుస్తోంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. ముందే చెప్పుకున్నట్టు డోక్లాం మన దేశానికి భద్రత పరంగా చాలా కీలకం. ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తే సిలిగురి కారిడార్కు ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ కారిడార్ను చికెన్స్ నెక్ అని పిలుస్తారు. భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపేలా 22 కిలోమీటర్ల వ్యాప్తితో ఈ కారిడార్ ఉంటుంది. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఇక్కడి నుంచి వెళ్తాయి. దీంతో పాటు కీలక పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక నిపుణులు దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత దళాలు అడ్డుకోవటానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం విషయంలో భారత్ భూటాన్కు మద్దతివ్వడానికి ప్రధాన కారణం కూడా ఇదే.
మరోవైపు బెయిల్ కెన్పెజోంగ్ ప్రాంతంలో చైనా అక్రమ నిర్మాణాలు పూర్తయితే అది అక్కడితో ఆగదు. ఎందుకంటే బీజింగ్ అసలు లక్ష్యం డోక్లాం. ఇప్పటికే డోక్లాంలో అక్రమంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టింది ఆ దేశం. ఇదే కొనసాగితే భూటాన్ను మెల్లమెల్లగా ఆక్రమించుకొని పూర్తిగా డోక్లాంను వశం చేసుకోవటానికి జింగ్పింగ్ ఆర్మీకి పెద్దగా సమయం పట్టదు. అందుకే ఇప్పుడు భూటాన్ సమస్యను మోడీ సర్కార్ కూడా లైట్ తీసుకోవటానికి లేదు. ఇదే సమయంలో తరుముకొస్తున్న డ్రాగన్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు భూటాన్ సైతం భారత్ను సాయం కోరాల్సిన పరిస్థితి. అందులో భాగంగానే గడచిన ఏడాది వ్యవధిలో భూటాన్ రాజు ప్రధానులు పదే పదే భారత పర్యటనకు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఆ దేశ ప్రధాని భారత పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మోడీతో భేటీ సందర్భంగా విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ భేటీ జరిగి వారం రోజులు కూడా పూర్తి కాకుండానే ప్రధాని భూటాన్లో అడుగుపెట్టారు. అక్కడ కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత మోడీ తొలి పర్యటన ఇది. ఇప్పుడు భూటాన్ రాజు జింగ్మే కేసర్ నంగ్యేల్ వాంగ్చుక్ మరోసారి భారత పర్యటనకు వచ్చి ప్రధానితో భేటీ అయ్యారు. తాజా పర్యటనలో భారత్, భూటాన్లు తమ మధ్య భాగస్వామ్యాన్ని మరింత రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య సహకారంలో ఇంధన రంగం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, టెక్నాలజీపై దృష్టి పెట్టాలని అంగీకారానికి వచ్చాయి. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించారు. టింపు ఆర్థిక ఉద్దీపన కార్యక్రమానికి తోడ్పాటిస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఒప్పందాలతో పాటు రెండు దేశాల ప్రధానుల మధ్య చైనా కుట్రల గురించి చర్చ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఎందుకంటే మన పొరుగు దేశాల విషయంలో చైనా కుట్రలు హద్దులు దాటుతున్నాయి. శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలా భారత పొరుగు దేశాలను పెట్టుబడుల పేరుతో తన వైపు తిప్పుకొని మన భద్రతను సవాల్ చేయాలనేది బీజింగ్ ప్లాన్. భారత చైనా సరిహద్దుల్లో శాంతి మంత్రం జపిస్తూనే మన పొరుగు దేశాలను పావులుగా వాడుకుంటోంది బీజింగ్. ఏకంగా భూటాన్ రాజకుటుంబానికి చెందిన భూములను కబ్జా చేయటం అందులో భాగమే. అందుకే చైనా కుట్రలకు చెక్ పెట్టే ప్రయత్నాలను భారత్ కూడా ముమ్మరం చేయాల్సిందే. అందుకు భూటాన్ వంటి మిత్ర దేశాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలి. భూటాన్కు అన్ని రంగాల్లో అండగా నిలవాలనే నిర్ణయం వెనుక రీజన్ అదే.